అర్జున్ రెడ్డితో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ కొత్త సినిమా కింగ్డమ్ ఇవాళ థియేటర్స్ లో విడుదలైంది. మళ్ళీ రావా జర్సీ లాంటి సాఫ్ట్ ఎమోషనల్ మూవీస్ తో ఆకట్టుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈసారి చాలా సీరియస్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నాడు. వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న విజయ్ కు హిట్ ఇవ్వాలనే లక్ష్యంతో భారీ బడ్జెట్ సెట్ చేసుకున్నాడు. దానికి తగ్గట్టే సితారా లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ముందుకు రావడంతో అంచనాలు పెరిగిపోయాయి. మరి కింగ్డమ్లో అడుగుపెట్టిన దేవరకొండ మెప్పించాడో లేదో చూసేద్దాం. ఇది 1991లో జరిగే కథ. చిన్నప్పుడే చెడ్డవాడైన తండ్రిని హత్య చేసిన శివ ఇల్లొదిలి పారిపోతాడు. తమ్ముడు సూరి అదే మన విజయ్ దేవరకొండ పెద్దయ్యాక పోలీసై అన్న కోసం వెతుకుతూ ఉంటాడు. తమ సీక్రెట్ స్పై ఆపరేషన్కు ఒప్పుకుంటే అన్నయ్యను కలుసుకోవచ్చని పై ఆఫీసర్ ఇచ్చిన ఆఫర్ని సూరి అంగీకరిస్తాడు. నేరుగా శ్రీలంక వెళ్ళి జఫ్నా జైల్లో శివను కలుసుకుంటాడు. బయటికి వచ్చాక స్మగ్లింగ్ నీడలో అక్కడ జనం పడుతున్న బాధలు కష్టాలు చూసి అన్నను తీసుకెళ్దామని వచ్చిన సూరి కొన్ని అనూహ్య పరిస్థితుల వల్ల నాయకుడిగా మారతాడు. అదెలా ఏం జరిగిందనేది తెర మీదే చూడాలి. దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి ఎమోషన్స్ మీద మంచి పట్టుంది. ఇది గత సినిమాల్లో రుజువైంది కూడా. అయితే ఈసారి ఆశ్చర్యకరంగా జానర్ మార్చుకున్న ఈ సెన్సిబుల్ డైరెక్టర్ ఇంత హెవీ సబ్జెక్ట్ రాసుకోవడం అందరికీ సర్ప్రైజింగ్ ఫీలింగే. తెలుగు నేటివిటీకి దూరంగా ఉంటే శ్రీలంక శరణార్థుల బ్యాక్డ్రాప్ తీసుకున్న గౌతమ్ ఈసారి అన్నదమ్ముల సెంటిమెంట్ని మెయిన్ థీమ్గా తీసుకున్నాడు. దానికి కావాల్సినంత సెటప్ చేసుకోవడంతో కావాల్సినంత యాక్షన్ కోటింగ్ పడింది. అయితే ఇలాంటివి కమర్షియల్గా డీల్ చేయాలంటే మాస్ ఎలిమెంట్స్ మీద పట్టుండాలి. ఈ విషయంలో గౌతమ్ తిన్ననూరి తడబడ్డాడు. 90% స్టోరీ శ్రీలంకలో నడిపిస్తున్నప్పుడు ప్రేక్షకులకు కనెక్టివిటీ సమస్య రాకుండా ఉండాలంటే సాలిడ్ ఎపిసోడ్స్ పడాలి. కానీ ఫస్ట్ హాఫ్లో ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ మినహాయించి మిగిలిందంతా కూడా చాలా ప్లేన్గా సాగుతుంది. జైల్లో మొదటిసారి విజయ్ దేవరకొండ సత్యదేవ్లు కలుసుకునే సీన్ని ఓ రేంజ్లో ఊహించుకుంటాం. కానీ చెప్పగా దాన్ని ఫైట్తో మొదలుపెట్టి మమా అనిపించి ముందుకు తీసుకెళ్లడంతో అవసరమైన ఎమోషన్ని క్యారీ చేయలేదు. ఇద్దరి మధ్య బాండింగ్ని మరింత బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ కలుగుతుంది. కింగ్డమ్లో కేజీఎఫ్ దేవరా ఛాయలు చాలా కనిపిస్తాయి. అణిచివేత, శ్రమ దోపిడికి గురవుతున్న వర్గాన్ని హీరో ఆదుకొని వాళ్లకు దేవుడిగా మారడమే పాయింట్ని ప్రశాంత్ నీల్, కొరటాల శివ సమర్థవంతంగా హ్యాండిల్ చేశారు. కానీ గౌతమ్ తిన్ననూరి మాస్ మీద పట్టులేని కారణంగా కొన్ని సన్నివేశాలు కన్విన్సింగ్గా అనిపించవు. ఉదాహరణకు ఆర్మీ బేస్ నుంచి బంగారం ఎత్తుకెళ్లే ఎపిసోడ్లో చూపించిన ట్విస్ట్ ఇంకా బాగా రాసుకుని ఉండాల్సింది. అక్కడ శివకు పాత్ర పరంగా ఎలాంటి హీరోయిజం లేకపోయినా జనం అతన్ని రక్షకుడిలా కీర్తించడం కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో శివ సూరిల డ్రామా మీద దృష్టి పెట్టిన గౌతమ్ ట్విస్ట్లను రివీల్ చేసే విధానం ఇంకొంచెం పర్వాలేదనిపించినా కోరుకున్న హై మాత్రం ఇవ్వలేకపోయాయి. గూడెం జనం మీద విలన్ మరణ హోమం సృష్టిస్తుంటే హీరో తాపీగా హీరోయిన్ ఇంట్లో పడుకునే బ్లాక్ మెయిన్ స్క్రీన్ మీద తేలిపోయింది. ప్రభాస్ ఛత్రపతి తరహాలో ఒకేసారి హీరోయిజంని బ్లాస్ట్ చేయడం ద్వారా ఆడియన్స్కి గూస్ బంప్స్ ఇవ్వొచ్చని భావించిన గౌతమ్ తిన్ననూరి దానికి సరిపడా ఎలివేషన్ రాసుకోవడంలో సక్సెస్ కాలేదు. దీంతో అన్న చనిపోయిన బాధను సూరి అనుభవిస్తున్న ఆ భావోద్వేగాన్ని మనం ఫీల్ కాకపోవడం స్క్రీన్ ప్లేలో లోపమే. విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్కి లోటు లేదు. అయితే మాస్ గ్రాండియర్ ఇవ్వాలనే తాపత్రయంతో ట్రెండ్ పేరుతో తనకు కంఫర్ట్ కాని ప్రయత్నం చేసిన గౌతమ్ తిన్ననూరి తన టేకింగ్లో నిజాయితీ చూపించారు. కానీ సగటు జనాలకు మెచ్చేలా రాసుకోవడంలో మాత్రం వర్కౌట్ చేసుకోలేకపోయారు. లైగర్, ఫ్యామిలీ స్టార్లతో పోలిస్తే కింగ్డమ్ 100% బెటర్ అనే ఫీలింగ్ కల్పిస్తుంది. కానీ విడిగా చూసి కాంబో మీద అంచనాల ప్రకారం లెక్కేసుకుంటే బెస్ట్ మూవీ అయితే కాలేకపోయింది. థియేటర్ నుంచి బయటికి వస్తున్నప్పుడు సాటిస్ఫాక్షన్ మాత్రం ఉండదు. ఆర్టిస్ట్ల పరంగా చూసుకుంటే విజయ్ దేవరకొండ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హెవీ సీన్స్లో ఇంకొంచెం వర్కౌట్ చేసుకోవాల్సింది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు తక్కువ స్కోప్ దొరికింది. ఉన్న ఒక్క పాటను కూడా ఎడిటింగ్లో తీసేశారు. నటన పరంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. మలయాళ నటుడు వెంకటేష్ తన విలనిజంతో ఆకట్టుకున్నాడు. స్క్రీన్ ప్రెజెన్స్ కానీ యాక్టింగ్ రెండు కూడా బాగున్నాయి. సత్యదేవ్ మరోసారి మెప్పించాడు. అలవాటైన రీతిలో అలవోకగా చేసుకుంటూ వెళ్ళాడు. అయ్యప్ప పి శర్మకు అఖండ నుంచి అన్ని అలాంటి క్యారెక్టర్సే వస్తున్నాయి. ఇతర క్యారెక్టర్స్లో చిన్న చిత్క ఆర్టిస్టుల ఎంపిక బాగానే ఉంది. అనిరుద్ రవిచందర్ సంగీతంలో ఎప్పటిలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలివేషన్లకు ఉపయోగపడింది.
జైలర్, లియో విక్రమ్ స్థాయిలో లేదు కానీ ఉన్నంతలో తనకిచ్చిన అవుట్పుట్కి తగిన డ్యూటీ చేశాడు. పాటలు ఓకే. ఛాయాగ్రహణం బాధ్యతలు నిర్వహించిన జోమన్ టీ జాన్, గిరీష్ గంగాధర్కు ప్రత్యేక ప్రశంసలు దక్కుతాయి. టెక్నికల్గా బెస్ట్ కెమెరా వర్క్ ఇచ్చారు. నవీన్ నూలి ఎడిటింగ్ నిడివిని కంట్రోల్లో ఉంచింది. కానీ సమస్య లెంత్తో కాదు కాబట్టి నిందించడానికి ఏమీ లేదు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 నిర్మాణ విలువలు బాగున్నాయి. రాజీ లేకుండా ఖర్చు పెట్టారు. ఇక చివరి ఘట్టానికి వచ్చేద్దాం. విపరీతమైన అంచనాలు పెట్టుకునే కింగ్డమ్ చూస్తే ఆ బరువు గౌతమ్ తిన్ననూరి మోయలేకపోయారు. అలా కాకుండా ఎలా ఉన్నా పర్వాలేదు, కొంచెం కొత్త తరహా నేపథ్యాన్ని ఆస్వాదించాలనుకుంటే కింగ్డమ్ ట్రై చేయొచ్చు. డార్క్ టోన్ హీరోయిజంతో బ్లాక్ బస్టర్స్ పడుతున్న ట్రెండ్లో కింగ్డమ్ కూడా ఆ లిస్ట్లో చేరాలని ట్రై చేసింది. కానీ సైన్స్ బాగా చెప్తాడని పెద్ద పేరున్న స్కూల్ టీచర్ హఠాత్తుగా జిమ్లో బాడీ బిల్డింగ్ పాఠాలు బోధించడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? కింగ్డమ్ విషయంలో కూడా అదే జరిగింది. ఎక్స్పెక్టేషన్స్ పరిమితిలో ఉంచుకుంటే తప్ప ఆస్వాదించడం కష్టం.